అంతర్జాతీయ రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరనేది పాత మాట. కానీ ఒకప్పటి శత్రువు కోసం సొంత మిత్ర దేశాల ప్రయోజనాలనే పణంగా పెట్టొచ్చనేది సరికొత్త అమెరికా మాట. అవును, నాటో సదస్సు వేదికగా డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం ఇప్పుడు పశ్చిమాసియా భౌగోళిక రాజకీయాలను ఒక్కసారిగా కుదిపేస్తుంది. రష్యాతో చేతులు కలిపినందుకు 5 ఏళ్ల క్రితం ఏ టర్కీనైతే శత్రువులా చూసి ఆంక్షలు విధించారో అదే టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్కు ఇప్పుడు ట్రంప్ రెడ్ కార్పెట్ పరిచారు. అమెరికా గర్వకారణంగా చెప్పుకునే F-35 స్టెల్త్ ఫైటర్ జెట్లను టర్కీకి ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ట్రంప్ తీసుకున్న ఈ అనూహ్యమైన యూటర్న్ వెనుక అసలు కథేంటి? అమెరికాకు అత్యంత ఆప్తుడైన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు ఎందుకు నిద్ర లేకుండా చేస్తోంది? నాటో మిత్ర దేశమైన గ్రీస్ ఎందుకు రెడ్ ఫ్లాగ్ ఎగరేస్తోంది? అసలు F-35 డీల్ చుట్టూ నడుస్తున్న ఈ మైండ్ గేమ్ ఏంటి? లెట్స్ వాచ్. టర్కీపై డొనాల్డ్ ట్రంప్ యూటర్న్ సీక్రెట్ ఏంటి? ఇజ్రాయెల్ సూపర్ పవర్ కు బ్రేకులు తప్పవా? F-35 డీల్ చుట్టూ ఎందుకు వివాదం నడుస్తోంది? టర్కీ రాజధాని ఆంకారాలో జరిగిన 36వ నాటో సదస్సు అధికారికంగా ముగిసింది. నవ్వులు, ఫోటోలు, రక్షణ ఒప్పందాల కోలాహలం మధ్య సదస్సుకు ముగింపు పలికారు. ఈ సదస్సు కంటే కూడా దీనికి అనుబంధంగా జరిగిన ఒక ద్వైపాక్షిక భేటీ మాత్రం ఇప్పుడు హాట్ గా మారింది. ఈ సమావేశం చర్చనీయాంశంగా మారుతుందని బహుశా ఎవరు ఊహించని ఉండరు. ఇంతకు ఎవరి మధ్య ఈ ద్వైపాక్షిక భేటీ జరిగింది? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ మధ్య ఈ సమావేశం జరిగింది. ఈ భేటీ సందర్భంగా ట్రంప్ 2 కీలక ప్రకటనలు చేశారు. మొదటిది, టర్కీపై అమెరికా విధించిన ఆంక్షలను ఎత్తివేయడం. ఇక రెండోది, ఆంకారకు F-35 స్టెల్త్ ఫైటర్ జెట్లను విక్రయించడం. టర్కీపై ఆంక్షలను తొలగించబోతున్నామని ఈ భేటీలో ట్రంప్ స్వయంగా వెల్లడించారు. టర్కీ సమయాన్ని వృధా చేసుకోవడం తమకు ఇష్టం లేదని తెలిపారు. ఈ విషయంలో తమ విదేశాంగ మంత్రి మార్కో రూబియో, ఆర్థిక శాఖ మంత్రి స్కాట్ బెసెంట్, రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ కలిసి నిశ్చితంగా పనిచేస్తున్నామని అమెరికా అధ్యక్షుడు వివరించాడు. తాము నమ్మకమైనవని భావించే ఇతర దేశాల కంటే కూడా టర్కీ చాలా విషయాల్లో అమెరికాకు ఎంతో నమ్మకంగా ఉందని వైట్ హౌస్ బాస్ స్పష్టం చేశారు. అందుకే F-35 అంశాన్ని తాము ఖచ్చితంగా పరిశీలిస్తామని ట్రంప్ చెప్పుకొచ్చాడు. F-35 అద్భుతమైనదని, ప్రపంచంలోనే అత్యుత్తమ ఫైటర్ జెట్గా ట్రంప్ వెల్లడించాడు. టర్కీకి F-35 యుద్ధ విమానం ఇచ్చేందుకు ట్రంప్ సిద్ధంగా ఉన్నట్టు క్లారిటీ ఇచ్చాడు. అయితే ఎందుకు ఈ అంశం ఇంత ప్రాధాన్యం సంతరించుకుంది? ఈ F-35 యుద్ధ విమానం ప్రాజెక్టు 1995లో ప్రారంభమైంది. ఆ F-35 ప్రాజెక్టులో మొత్తం 9 దేశాలు భాగస్వాములుగా ఉండేవి. దీని ప్రధాన రూపకర్త అమెరికా కాగా బ్రిటన్, ఇటలీ, నెదర్లాండ్స్, కెనడా, ఆస్ట్రేలియా, డెన్మార్క్, నార్వే, టర్కీ ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్న కాలంలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. 2017లో ఎర్డోగాన్ నేతృత్వంలోని టర్కీ నాటో కూటమికి చెందని ఆయుధాలను కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగానే ఆయన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో భేటీ అయ్యాడు. రష్యాకు చెందిన అత్యాధునిక ఎయిర్ డిఫెన్సివ్ వ్యవస్థ S-400 కోసం ఆర్డర్ ఇచ్చారు. ఇది అమెరికాకు ఆగ్రహాన్ని కలిగించింది. దీనికి ప్రతీకారంగా 2 ఏళ్ల తర్వాత అంటే 2019లో F-35 ప్రోగ్రాం నుంచి టర్కీని డొనాల్డ్ ట్రంప్ గెంటేశాడు. టర్కీలో రష్యా రక్షణ వ్యవస్థలు ఉంటే అవి స్టెల్త్ ఫైటర్ జెట్ సాంకేతికతను పసిగట్టే ప్రమాదం ఉందని ట్రంప్ స్పష్టం చేశాడు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన F-35 యుద్ధ విమానాన్ని ఎలా కూల్చాలో మాస్కో తెలుసుకుంటుందని పెంటగాన్ హెచ్చరించింది. అందుకే టర్కీని ఈ ప్రాజెక్ట్ నుంచి బహిష్కరించడమే కాకుండా ఆంకారాపై ట్రంప్ కాడ్సా ఆంక్షలను కూడా విధించారు. కాడ్సా అంటే కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్. కాడ్సాను అమెరికా ఆయుధంగా వాడుకుంటుంది. తమను శత్రువులుగా భావించే దేశంపైన ఆంక్షలను విధించడానికి ఈ కాడ్సా చట్టాన్ని అమెరికా ఉపయోగిస్తోంది. 2019 నాటికి ట్రంప్ టర్కీని శత్రు దేశంగా చూశారన్నమాట. సీన్ కట్ చేస్తే నేడు అమెరికా అధ్యక్షుడు పూర్తిగా యూటర్న్ తీసుకున్నారు. F-35 డీల్ మళ్లీ చర్చలోకి వచ్చింది. టర్కీ నిజానికి మొదట్లో 100 F-35 స్టెల్త్ యుద్ధ విమానాల కోసం ఆర్డర్ ఇచ్చింది. ఇప్పుడు ట్రంప్ యంత్రాంగం ఆ ఒప్పందాన్ని పునర్సమీక్షిస్తోంది. ఈ డీల్ ఖాయమవుతుందనే ఆశాభావాన్ని ఎర్డోగాన్ వ్యక్తం చేస్తున్నారు. F-35 పై వివాదాలు తమకు కొత్తమే కాదని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ తాజాగా వెల్లడించారు. గతంలో F-35 యుద్ధ విమానాలపైన అమెరికా హామీ ఇచ్చింది అన్నారు. భవిష్యత్తులో F-35 హామీ సాకారం అవుతుంది అన్నాడు. ఈ విషయంలో ట్రంప్ మాటకు కట్టుబడి ఉంటాడని టర్కీ అధ్యక్షుడు ఆశాభావం వ్యక్తం చేశాడు. ఒకవైపు ట్రంప్ యంత్రాంగం టర్కీకి F-35 యుద్ధ విమానాల విక్రయాన్ని పరిశీలించడంలో బిజీగా ఉంది. మరోవైపు అమెరికా అత్యంత సన్నిహిత మిత్ర దేశాల నుంచి అప్పుడే తీవ్ర వ్యతిరేకత మొదలైంది. ఇజ్రాయెల్, గ్రీస్ దేశాలు ఈ డీల్ పై రెడ్ ఫ్లాగ్ ఎగిరేశాయి. గతంలో టర్కీ అవలంబించిన అమెరికా వ్యతిరేక వైఖరిని ఆ 2 దేశాలు గుర్తు చేస్తున్నాయి. F-35 జట్లను నిరాకరించడానికి ఆ ఒక్క కారణం చాలని వాదిస్తున్నాయి. ఈ ఒప్పందాన్ని పునర్సమీక్షించాలని ట్రంప్ను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కోరాడు.
తాజా నివేదికల ప్రకారం గ్రీస్ అధికారులు కూడా ఈ ఒప్పందం విషయంలో వాషింగ్టన్ కు తమ నిరసన వ్యక్తం చేస్తుంది. అసలు టర్కీకి అమెరికా యుద్ధ విమానాలు ఇస్తే ఇజ్రాయెల్, గ్రీసు దేశాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? ఏజియన్ సముద్రంలోని గగనతలం ద్వీపాల విషయంలో గ్రీసు, టర్కీల మధ్య దశాబ్దాలుగా వివాదం నడుస్తోంది. గతంలో ఈ రెండు దేశాల మధ్య పలుమార్లు గగనతల ఘర్షణలు కూడా జరిగాయి. ప్రస్తుతం గ్రీస్ 20 F-35 జెట్ల కోసం ఆర్డర్ ఇచ్చింది. ఒకవేళ టర్కీకి అమెరికా 100 F-35 యుద్ధ విమానాలను ఇస్తే అంకారా ఎయిర్ ఫోర్స్ మరింత బలోపేతంగా మారుతోంది. అందుకే ఈ విషయంలో గ్రీస్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇక ఇజ్రాయెల్ విషయానికి వస్తే తన మనుగడ కోసం గగనతలంలో తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడం అత్యంత కీలకమని నెతన్యాహు వాదిస్తున్నారు. ప్రస్తుతం ఇజ్రాయెల్ వైమానిక దళం వద్ద ఉన్న 48 F-35 యుద్ధ విమానాలు ఉన్నాయి. వాటి కారణంగానే ఇజ్రాయెల్కు పశ్చిమ ఆసియాలో తిరుగులేని ఆధిక్యతను పొందుతోంది. ఒకవేళ టర్కీకి అమెరికా 100 F-35 యుద్ధ విమానాలను ఇస్తే ఇజ్రాయెల్కు ఉన్న ఆ ఆధిక్యత ఆవిరైపోతోంది. ఇరాన్ కూడా రష్యా తయారీ సుఖీ 35 రకానికి చెందిన 48 యుద్ధ విమానాలను అందుకోవడానికి సిద్ధమవుతోంది. ఒక రకంగా ఈ రెండు పరిణామాలు ఇజ్రాయెల్కి తీవ్రమైన ఆందోళనకు గురిచేస్తున్నాయి. దీనిని బట్టి చూస్తే ఇజ్రాయెల్ ప్రస్తుతం ఇరుకున పడినట్లుగా స్పష్టమవుతోంది. టర్కీకి స్టెల్త్ యుద్ధ విమానాలు, మరోవైపు ఇరాన్ సుఖీ విమానాలను ఇజ్రాయెల్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. గాజా, లెబనాన్, ఇరాన్ యుద్ధాల నేపథ్యంలో ఇజ్రాయెల్, టర్కీల మధ్య ఇప్పటికే తీవ్ర దౌత్యపరమైన ఉధృత పరిస్థితులు నడుస్తున్నాయి. ఇజ్రాయెల్ను ప్రాణహంతక దేశంగా ఎర్డోగన్ అభివర్ణించాడు. టర్కీ విదేశాంగ మంత్రి అయితే ఏకంగా ఇజ్రాయెల్పై దాడి చేసి జెరూసలేంను స్వాధీనం చేసుకుంటామని కూడా హెచ్చరించారు. ఒకవేళ ట్రంప్ ఈ ఒప్పందంతో ముందుకు వెళ్తే అటు గ్రీస్, ఇటు టర్కీ, ఇజ్రాయెల్ దేశాల వద్ద అమెరికాకు చెందిన F-35 ఫైటర్ జెట్లు ఉంటాయి. ఇది ఆ ప్రాంతంలో పరిస్థితులను మరింత జటిలం చేస్తోంది. ఈ డీల్ అమెరికా రక్షణ రంగ పారిశ్రామిక వ్యవస్థకు భారీ ఊరటనిస్తోంది. అటు టర్కీ సైన్యానికి స్టెల్త్ ఫైటర్ జెట్లతో భారీ బలం లభిస్తోంది. ఇటు ఇజ్రాయెల్కు భారీ ఎదురుదెబ్బ అవుతోంది. ప్రస్తుతానికైతే ఈ F-35 జెట్లు టర్కీకి చేరడానికి, అలాగే ఇరాన్ కొనుగోలు చేసిన సుఖీ 35 ఫైటర్ జెట్లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడానికి కొన్నేళ్ల సమయం పట్టవచ్చు. ఒక్కటి మాత్రం నిజం, పశ్చిమాసియా గగనతలంలో ఇజ్రాయెల్కు ఉన్న తిరుగులేని ఆధిపత్యం మెల్లమెల్లగా కరిగిపోతోంది. అటు గ్రీసు కూడా భవిష్యత్తులో తీవ్రమైన బోటుని ఎదుర్కోవాల్సి రానుంది. ఈ మొత్తం వ్యవహారంలో డొనాల్డ్ ట్రంప్ మాత్రం కాసుల వర్షంలో తడుస్తూ లాభపడుతున్నారు. మిత్ర దేశాల ప్రయోజనాల కంటే అమెరికా రక్షణ రంగానికి వచ్చే లాభాలకే ట్రంప్ ప్రాధాన్యత ఇస్తున్నారనేది ఈ పరిణామాలతో స్పష్టమవుతోంది. శత్రువులకు సింహస్వప్నంగా మారిన F-35 యుద్ధ విమానాలు రేపు టర్కీ చేతికి వస్తే పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ గుత్తాధిపత్యానికి బ్రేకులు పడడం ఖాయం. ఆంక్షల నుంచి ఆయుధాల దాకా ట్రంప్ తీసుకున్న ఈ యూటర్న్ ప్రపంచ దేశాల మధ్య ఎలాంటి చిచ్చు పెడుతుందనేది కాలమే సమాధానం చెప్పాలి.